యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ప్రతి చోట ఆవకాయ వీడియోనే. ఎన్ని వీడియోస్ చూసినా చూడాలనే అనిపిస్తూ ఉంటది. చూడాలనిపిస్తే ఓకే కానీ నాకైతే తినాలనిపిస్తుంది. సో, ఆవకాయ చేసుకుందాము అనైతే కావాల్సినవి కొనుక్కోవడానికి మార్కెట్‌కొచ్చాను. అసలేం తీసుకోవాలి? ఎలా చేయాలి? ప్రాసెస్ అస్సలు ఐడియా లేదు. ఇంక మా ఇంట్లో అయితే ఈ ఆవకాయ ఇవన్నీ పెద్ద ఎక్కువ అయితే పెట్టము. ఎందుకంటే మా సైడ్ మ్యాంగోస్ చాలా తక్కువ. ఇంక మా ఆంటీకి కాల్ చేసి ఈ ప్రాసెస్ అంతా కూడా క్లియర్‌గా కనుక్కొని కావాల్సినవి కొనుక్కోవడానికైతే వచ్చాను. కావాల్సినవి కొనుక్కోవడం అయితే ఐడియా ఉంది గానీ, ఆ మ్యాంగోస్ అన్నీ కూడా కరెక్ట్ సైజ్‌లో కట్ చేయాలంట. అదైతే అస్సలు ఐడియా లేదు. ఇంకా ఈ మ్యాంగోస్ అమ్మేవాళ్ళే ఆ పీసెస్ కట్ చేసే వాళ్ళ అడ్రెస్ కూడా ఇచ్చారు. వెళ్లి కట్ చేయించుకునేసాను. నీట్‌గా అక్కడే వాష్ చేసుకొని, మంచిగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేయించుకొని తీసుకొనొచ్చుకున్నాను. చిన్నప్పుడు ఎప్పుడో చేశానంట మా అమ్మ అన్నది. "అప్పుడే చేసావు నువ్వు ఇప్పుడు చేయలేవా?" అని. మరి చూడాలి ఎలా వస్తది ఏమి అన్నది. నాకైతే ఈ మ్యాంగోస్ ఎక్కడ దొరుకుతాయో కూడా ఐడియా లేదు. బేసిక్‌గా మా స్టూడెంట్స్ ఉన్నారు కదా! అకాడమీకొచ్చేవాళ్ళు వాళ్ళైతే నాకి సజెస్ట్ చేశారు. ఇదైతే హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి అర్థమవుతది. లూలుమాల్ దగ్గర ఉన్న రైతు బజార్‌లో అయితే ఎళ్లి తీసుకున్నాను. నేనైతే మెంతి పొడి కానీ, లేదంటే ఆవాల పొడి గానీ నేనైతే చేసుకున్నాను. నేను ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి సాల్ట్, చిల్లీ పౌడరు, మెంతి పొడి, ఆవాల పొడి, అలానే ఇంకా గార్లిక్. ఆయిల్ అయితే నేను ప్యూర్ గానుగ నూనె అయితే యూజ్ చేశాను. ఇంక తెచ్చుకొని నీట్‌గా ఆరబెట్టుకొని చిన్న చిన్న లేయర్ అయితే తీసేసాను. ఇంకా గార్లిక్ అయితే ఈ ప్రపంచంలో నాకు నచ్చనిది ఏదైనా ఉంది అనంటే అది గార్లిక్కే. సో, నా కస్టమైజేషన్ బట్టి చాలా తక్కువేసుకున్నాను. ఇంకా ఈ మెజర్‌మెంట్స్ అయితే నేను చెప్పలేనబ్బా! ఎందుకంటే నేను చిల్లీ పౌడర్ కానీ, సాల్ట్ కానీ మెజర్‌మెంట్స్ ఫాలో అవ్వలేదు. ఎందుకంటే సాల్ట్ బేసిక్‌గా మేము రైస్‌లో ఏస్తాము. సో, దీంట్లో కొంచెం తక్కువేసుకుంటాము. మీరు చాలా మంది సాల్ట్ రైస్‌లో వెయ్యరనుకుంటా. మీరు కూడా రైస్‌లో సాల్ట్ ఏసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకదొక ఎక్సైట్‌మెంట్. మీరెవరేస్తారో కమెంట్ చేయండి. ఇంకా ఇవన్నీ కూడా నేను మెజర్‌మెంట్ వైస్ అన్నీ మిక్స్ చేసుకొని లాస్ట్‌లో ఆయిలేసాను. ఆవకాయ చేశాక ఇలా వచ్చిందనమాట. చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా 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 బాగొచ్చింది. రెసిపీ కావాలా?